హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్యాటర్న్స్లో హాఫ్ పిరమిడ్ ప్యాటర్న్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియో నుంచి మనకు ప్యాటర్న్ సిరీస్ వస్తున్నాయి మన ఛానల్లో, వెళ్ళి చూడండి. ఓకే, ఇప్పుడు మనము హాఫ్ పిరమిడ్ ప్యాటర్న్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ హాఫ్ పిరమిడ్ ప్యాటర్న్ అంటే ఎలా ఉంటుంది? సో ఈ ప్యాటర్న్ని మనం హాఫ్ పిరమిడ్ ప్యాటర్న్ అంటాం. ఓకే, ఈ హాఫ్ పిరమిడ్ ప్యాటర్న్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4 రోస్ ఉన్నాయి. ఓకే, 4. ఓకే, ఫస్ట్ రోలోన ఇది ఫస్ట్ రో కదా, ఇది రో. ఓకే, ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి? 1. ఓకే, సెకండ్ రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అయ్యాయి కావాలి? 2. తర్వాత థర్డ్ రో, ఇది ఫోర్త్ రో. సో ఫోర్త్ రోలో కూడా 4 స్టార్స్. మనకేంటి ఫస్ట్ రోలో ఉన్నప్పుడు 1 స్టార్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోలో ఉన్నప్పుడు 2 స్టార్స్, థర్డ్ రోలో ఉన్నప్పుడు 3 స్టార్స్, ఫోర్త్ రోలో ఉన్నప్పుడు 4 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో మన స్టార్స్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంది? ఐ వాల్యూ, ఇది రో వాల్యూ పైన కదా. రో అనేది ఫస్ట్ రోలో ఓన్లీ 1 స్టార్ ప్రింట్ అవ్వాలి, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్స్. సో మన స్టార్ అంతా మన రో వాల్యూస్ పైన డిపెండ్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ మన అప్రోచెస్లో వస్తే ఏంటి? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ కావాలి మనకు. సో 1 2 3 4. సో ఫస్ట్ మనము లైన్స్, మనకి ఎన్ని లైన్స్ ఉన్నాయి అనేసి చూసుకోవాలి. ఓకే, ఎన్ని లైన్స్ ఉన్నాయి ఇక్కడ? లైన్స్ ఆర్ రోస్ అన్నీ సేమే. ఓకే, ఈ లైన్స్ని మనము అవుటర్ లూప్లో, మోస్ట్లీ మనము ప్యాటర్న్స్ని నెస్టెడ్ లూప్స్ యూస్ చేసుకుని ప్రింట్ చేస్తాము. ఓకే, అవుటర్ లూప్. ఈ అవుటర్ లూప్లోన మనము అవుటర్ లూప్ ఎంత నుంచి ఎంత వరకు ఇటరేట్ అవుతుంది? ఓకే, 1 నుంచి 4 వరకు, 0 నుంచి 3 వరకు అయినా, లేకపోతే 1 నుంచి 4 వరకు అయినా. ఓకే, నెక్స్ట్ ఏంటి? సెకండ్ మనం ఏంటి? ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, స్టార్ అనేది నెంబర్ ఎన్నిసార్లు ప్రింట్ అవ్వాలి. ఓకే, మన నెంబర్ ఆఫ్ టైమ్స్. ఇన్నర్ లూప్లోన, ఇన్నర్ లూప్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఐ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎలా? మనకి ఐ అంటే రోస్, నేను రో అని ఎక్స్ప్లెయిన్ చేస్తా, మనం ఐ కూడా అనొచ్చు. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఫస్ట్ రోలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఐ స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇది ఇన్నర్ లూప్. ఓకే, ఇన్నర్ లూప్ తర్వాత మనకి థర్డ్ ఏంటి? ఏం ప్రింట్ చేయాలి? ఇక్కడ ఏం ప్రింట్ చేశారు? స్టారా, లేకపోతే నెంబర్సా, లేకపోతే ఇంకా ఏదైనా యాషా కదా. ఇక్కడ స్టార్ ప్రింట్ ఏం ప్రింట్ చేశారు? వాట్ టు ప్రింట్, ఏం ప్రింట్ చేయాలి మనం? ఓకే, ఇది మనం. ఓకే, ఫస్ట్ మనం ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఫస్ట్ ఏంటి? ఫస్ట్ రో మనము నెంబర్ ఆఫ్ లైన్స్, ఎన్ని లైన్స్ ఉన్నాయో చూసుకోవాలి. 4 లైన్స్ ఉంది. ఓకే, ఫస్ట్ రోలోన ఎన్ని స్టార్స్ ప్రింట్ అయింది? 1. సెకండ్ రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అయ్యాయి? 2. థర్డ్ రోలో ఎన్ని స్టార్స్ ప్రింట్ అయినాయి? 3. సో మనకి రో స్టార్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా, ఈక్వల్గా ఉన్నాయా? సో ఇప్పుడు కోడ్ రాస్తాం మనం. సో ఫస్ట్ మనకి ఏం కావాలి? నెంబర్, ఎన్నిసార్లు మన ప్యాటర్న్లో ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉండాలి. సో మేము 5 లైన్స్ ఇచ్చాము. నెక్స్ట్ ఏంటి? లూప్.
అవుటర్ లూప్లోన మనకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఓకే 5 టైమ్స్ ఇటరేట్ అవుతుంది. సో 1 నుంచి 0 నుంచి కూడా ఇవ్వాలి, 0 నుంచి ఇవ్వలేము. ఎందుకు? 0 నుంచి ఇస్తే మనకు ప్రింట్ ఫస్ట్ లైన్లో మనకు 1 స్టార్ ప్రింట్ అవ్వాలి కదా, అందుకు. సో 1 నుంచి n+1 అన్నా రాయొచ్చు, n అయినా రావచ్చు. ఈక్వల్స్ టు అని పెట్టింటే i less than or equals to n అన్నా రాయొచ్చు, i less than n+1. నెక్స్ట్ i++. నెక్స్ట్ ఏంటి, ఇన్నర్ లూప్లోన మనకి ఏం ప్రింట్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు స్టార్ అయినా ఏదైనా ఒక ఇచ్చిన సింబల్ ప్రింట్ అవ్వడానికి మనకి ఇన్నర్ లూప్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, j ఈక్వల్స్ టు 1, j less than or equals to I, j ++. ఓకే, ఇక్కడ ఎందుకు నేను j less than or equals to I పెట్టానంటే j అనేది ఎన్నిసార్లు మనకి ఇన్నర్ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలి. ఓకే, ఆ రో అనేది ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు. ఫస్ట్ రో అయితే ఓన్లీ 1 టైం, సెకండ్ రో అయితే ఓన్లీ 2 టైమ్స్. ఓకే, మనకి ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ I వాల్యూ 1 ఉంది. సో ఇన్నర్ లూప్ ఎన్ని టైమ్స్ ఇటరేట్ అవుతుంది, ఓన్లీ 1 టైం ఇటరేట్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఏంటి, మనం ఏం ప్రింట్ చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println. సో ఓకే, println అని ఇవ్వలేము, ఎందుకంటే ప్రతిసారి మనము println అంటే ప్రతిసారి న్యూ లైన్లోనే ప్రింట్ అవుతుంది. సో ప్రింట్. ఓకే, అంటే ఈ లూప్ అయిపోతే ఈ లూప్లో ఉన్నవన్నీ మనకు సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి, మనకు నెక్స్ట్ లైన్ అంటే నెక్స్ట్ సెకండ్ రోకి థర్డ్ రోకి ఆ లైన్ అయిపోయి నెక్స్ట్ లైన్లోకి ఎంటర్ అయిన వెంటనే మనకు ఆ లైన్లో ప్రింట్ అవ్వకూడదు, నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి. సో అందుకోసం నేను println యూజ్ చేసి నెక్స్ట్ లైన్లోకి వచ్చేలాగా చేసుకుంటున్నాను. ఓకే, ఇది మన కోడ్. దీన్ని రన్ చేద్దాం. కమాండ్ ప్రాంప్ట్లో ఏంటి, patterns.java ఎర్రర్ వచ్చింది మనకి ఇక్కడ. సారీ, నేను ఇక్కడ min max ఉంది. మన క్లాస్ నేమ్ ఫైల్ నేమ్ సేమ్ ఉండాలి జావాలో, అందుకే అవి ఎర్రర్స్ వస్తాయి. నెక్స్ట్ ఏమొచ్చింది, ఓకే ఓకే, చాలా ఎర్రర్స్ వచ్చాయి. మన ఎర్రర్స్ మనమే క్లారిఫై చేసుకుంటే మనకు అర్థమవుతుంది, ఓకే ఎందుకు వస్తుంది ఇక్కడ అనేసి. ప్రతిసారి మీరు VS కోడ్లో చేస్తుంటే ప్రతిసారి సేవ్ చేసి ఏదైనా మనం చేంజెస్ చేస్తే వెంటనే సేవ్ చేయాలి, లేకపోతే ఆటో సేవ్ అయినా పెట్టుకోండి. సో మన హాఫ్ పిరమిడ్ అనేది ఇలా ప్రింట్ అయింది. ఓకే, నేను ఇక్కడ 5 కాకుండా 10 ఇస్తా, సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తా. చూడండి ఇప్పుడు మనకు పిరమిడ్ ఎంత పెద్దగా వచ్చిందో, 10. సేమ్ కోడ్, బట్ నేను ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ చేశాను అంతే. ఇది హాఫ్ పిరమిడ్ది. థ్యాంక్ యూ.